ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఈసారి టికెట్ దక్కుతుందా లేదా అన్న దానిపైన ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. నరసాపురం టికెట్ను పొత్తులో భాగంగా బీజేపీ ఆశిస్తూ ఉండడంతో నరసాపురం టికెట్ రఘురామకృష్ణరాజుకు రాదు అన్న ప్రచారం కూడా ఊపందుకుంది. రఘురామకృష్ణరాజు ఏమో నరసాపురం టికెట్ బీజేపీ తీసుకుంటే బీజేపీ తరఫున తాను పోటీ చేస్తాను, ఒకవేళ బీజేపీ ఏలూరు సీటు తీసుకుంటే నరసాపురం సీట్లో తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేస్తానని రఘురామకృష్ణరాజు చెప్తూ ఉన్నారు. ఇక్కడ గమనించదగ్గ అంశం ఏంటంటే నిన్నటి నుంచి తెలుగుదేశం పార్టీకి అనుకూలమని పేరున్న మీడియా సంస్థల్లోనే రఘురామకృష్ణరాజుకు నరసాపురం టికెట్ రాకుండా అడ్డుకునేందుకు జగన్మోహన్ రెడ్డి తీవ్ర స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఢిల్లీ లెవెల్లో ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అందుకు భారీగా డబ్బు కూడా ముట్టజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ మేరకు కొద్దిమేర జగన్మోహన్ రెడ్డి సఫలం కూడా అయినట్టు తెలుస్తోంది అని తెలుగుదేశం పార్టీ మీడియా ప్రచారం చేస్తోంది. ఇక్కడే అనుమానాలు కలుగుతూ ఉన్నాయి. తెలుగుదేశం పార్టీకి మద్దతుగా జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా ఒక వ్యక్తిగానే ఒక పార్టీ స్థాయిలో రఘురామకృష్ణరాజు, సరే అతని విధానాలు కొందరికి నచ్చచ్చు, మరికొందరికి నచ్చకపోవచ్చు, కానీ అతనైతే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా తీవ్ర స్థాయిలో పోరాటం చేశారు. ఈ స్థాయిలో పోరాటం చేసిన వ్యక్తికి ఎంపీ టికెట్ను ఇవ్వలేకపోతే ప్రజల్లో తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ పైన, చంద్రబాబు నాయుడు పైన వ్యతిరేక భావన వ్యక్తమవుతుంది. సో అలాంటి నింద తమ మీద రాకుండా ఉండడానికి, చంద్రబాబు నాయుడు మీద ఆ నింద రాకుండా ఉండడానికి ఇదంతా జగన్మోహన్ రెడ్డి చేశారు, ఢిల్లీలో డబ్బులు ఇచ్చి మరీ రఘురామకృష్ణరాజుకు టికెట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి చేశారు అంటూ నిందను జగన్మోహన్ రెడ్డి మీదకు మళ్లించేందుకు ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ అనుకూల మీడియా ఒక గ్రౌండ్ను ప్రిపేర్ చేస్తోందా అన్న అనుమానం అయితే కలుగుతోంది. రఘురామకృష్ణరాజు చెప్తున్నారు. రఘురామకృష్ణరాజు కూడా ఒక డిబేట్లో జగన్మోహన్ రెడ్డి తాను కాగితాలు ఇచ్చి పెంచి పోషిస్తున్న వాళ్ళు అన్ని పార్టీల్లోనూ ఉన్నారు, అలాంటి వారిని అడ్డుపెట్టుకొని తనకు టికెట్ రాకుండా జగన్మోహన్ రెడ్డి ప్రయత్నాలు చేస్తున్నది నిజమే అంటూ రఘురామకృష్ణరాజు కూడా ఆరోపించారు. అయితే ఇక్కడ గమనించాల్సింది ఏంటి అంటే ఇంకో విషయం కూడా చెప్పారు రఘురామకృష్ణరాజు. నరసాపురం టికెట్ను కృష్ణంరాజు సతీమణికి ఇస్తారు అంటూ వైసీపీ వాళ్ళే ప్రచారం చేస్తున్నారని కూడా రఘురామకృష్ణరాజు ఆరోపించారు. కానీ నిజానికి శుక్రవారం ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక రాసింది. చంద్రబాబు నాయుడు, అమిత్ షా ఢిల్లీలో పొత్తు చర్చలు జరుపుతూ ఉన్న నేపథ్యంలోనే అమిత్ షా, జేపీ నడ్డా వీళ్ళంతా ఏపీ బీజేపీ నాయకులతో సుదీర్ఘంగా చర్చించారు. ఏ సీట్ ఆశించాలి, ఏ సీట్ నుండి ఎవరినైతే పోటీ చేయించవచ్చు అన్న దానిపైన ఆరా తీశారు. ఆ సమయంలో ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరే నరసాపురం సీటుకి కృష్ణంరాజు సతీమణి శ్యామలాదేవి అయితే బాగుంటారని ప్రతిపాదించారు అంటూ ఆంధ్రజ్యోతి పత్రికలోనే రాశారు. మరైతే పురంధేశ్వరి జగన్మోహన్ రెడ్డి కోసం పనిచేస్తున్నారని అనుకోవచ్చా? మరెవరో కాదు, పురంధేశ్వరే ఆ పేరును, కృష్ణంరాజు సతీమణి పేరును ప్రతిపాదించారు. సో కాబట్టి ఈ వ్యవహారంలో రఘురామకృష్ణరాజుకు వ్యతిరేకంగా జగన్మోహన్ రెడ్డి చక్రం తిప్పుతున్నారు, కోట్ల రూపాయల డబ్బులు ఇస్తూ ఉన్నారు. అసలు ఇన్ని ముఖ్యమైన అంశాలు ఉండగా ఎన్నికల షెడ్యూల్ రాబోతున్న నేపథ్యంలో ఇంత బిజీగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కేవలం రఘురామకృష్ణరాజుకు టికెట్ రాకుండా అడ్డుకునేందుకు ఈ స్థాయిలో ప్రయత్నాలు ఎందుకు చేస్తారు అన్నది కూడా చూడాలి. పైగా బీజేపీ పెద్దల వద్దకు వెళ్ళి రఘురామకృష్ణరాజుకు టికెట్ ఇవ్వద్దండి అని జగన్మోహన్ రెడ్డి నేరుగా చెప్పేందుకైనా అవకాశం ఉంటుందా? మరి అంత చిన్న అంశాన్ని తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర ప్రతిపాదిస్తారా అన్నదైతే అనుమానమే. సో ఓవరాల్గా అయితే రఘురామకృష్ణరాజు టికెట్ అయితే ఇప్పుడు సందిగ్ధంలోనే ఉన్నట్టుగా ఉంది. ఒకవేళ నరసాపురం సీటును బీజేపీ తీసుకుంటే, ఇదివరకు అక్కడ గెలిచేది కాబట్టి, బీజేపీ గెలిచింది కాబట్టి, కృష్ణరాజు ఎంపీగా గెలిచారు కాబట్టి ఇప్పుడు ఆయన సతీమణికే మొగ్గు చూపుతారా, లేకుంటే రఘురామకృష్ణరాజు తాను చేసిన పోరాటం, ప్రయత్నాలు, రిస్క్ అన్నీ చూపెట్టి కూటమిలో ఏ పార్టీ ఆ టికెట్ తీసుకున్నా కూడా అక్కడ నుంచి పోటీ చేస్తారా అన్నదైతే చూడాలి.